అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం హిందువుల కోసం పోరాడుతున్న పార్టీ, హిందూ తరపున మాట్లాడే పార్టీ ఏదని చెప్తే అందరూ ఏమని చెప్తారు? బీజేపీ అంటారు. బీజేపీ కాదు, బీజేపీ కన్నా ఎక్కువగా హిందువుల కోసం పోరాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది శివసేన పార్టీ. బాల్ ఠాక్రే బ్రతుకున్నప్పుడు శివసేనలో అసలు హిందుత్వమే మాట్లాడేవాడు. అతను ఒక సింహంలాగా గర్జించేవాడు. హిందువులపై ఎక్కడన్నా దాడులు జరిగినా కూడా, హిందూ దేవాలయపై దాడులు జరిగినా కూడా ప్రస్తుతం అసలు బీజేపీ కొంతవరకు సెక్యులర్ పార్టీ లాగానే కనిపిస్తుంది, కానీ శివసేన అలాగ ఉండేది కాదు. అసలు బాల్ ఠాక్రే బతుకున్నప్పుడు అతను కంప్లీట్గా ఓపెన్గా హిందువుల కోసం పోరాడుతున్న పార్టీ లాగానే మాట్లాడేవాడు. కాంగ్రెస్ని కూడా ఎంత భయంకరంగా వ్యతిరేకించిండంటే, నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్తో కలవనని చెప్పాడు కడాకంటిగా. అతను ఎందుకని చెప్తే బాల్ ఠాక్రే అతను పదవుల కోసము ఆశపడలేదు, ఎక్కడ కూడా ఆశపడలేదు. తన గోల్ మొత్తము, తన ఉద్దేశం మొత్తం హిందువులని కాపాడడమే ఆ ఉద్దేశంగా ఉండేది. అందుకోసమే అనుకుంటా ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న హిందువులు ప్రతి ఒక్కరు కూడా బాల్ ఠాక్రేని అంత గౌరవించే వాళ్ళు. అసలు కాశ్మీర్ హిందువులపై దాడులు జరిగినప్పుడు కూడా బాల్ ఠాక్రే చాలా వరకు పోరాడిండు. ఏంటంటే వాళ్ళని ఈ విధంగా దాడులు చేస్తున్నాయని బయట ప్రపంచానికి మాట్లాడిండు. అతనికి ఒక పత్రిక ఉండే, ఆ పత్రికలో కూడా ఎవరు కూడా అప్పుడు దేశంలో కాశ్మీర్లో జరిగిన హిందువులపై దాడులు జరిగిన ఆ మ్యాటర్లు వేయడానికి సాహసించే వాళ్ళు కాదు. కానీ బాల్ ఠాక్రే అతనికి ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో ధైర్యంగా వేసేవాడు. అంత ఘోరంగా పోరాడిండు బాల్ ఠాక్రే. కానీ బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే అసలు ఆ పార్టీని ఎందు గురించి పెట్టిండో ఆ సిద్ధాంతాలను కూడా మర్చిపోయాడు. దాని ద్వారానే అనుకుంటా మహారాష్ట్రలో అసలు శివసేనకు హిందువులు ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు. దాని కారణంగానే ఘోరంగా ఓడిపోయింది. బాల్ ఠాక్రే నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్తో కలవనన్నాడు. కానీ ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ భవిష్యత్తు పదవుల కోసము తండ్రి మాటలని పక్కన పెట్టి, అసలు తండ్రి ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించిండో దాన్ని మొత్తం పక్కన పెట్టి కాంగ్రెస్తో కలవడం జరిగింది. ఇప్పుడు ఆ శివసేన స్థానంలోకి పూర్తిగా శివసేన కంప్లీట్గా పక్కన పోయినట్లే. హిందువుల కోసం పోరాడే పార్టీగా ప్రస్తుతం లేదు. అసలు ఇప్పుడు ఏమనుకుంటారు? బీజేపీ మాత్రం ఉందనుకుంటారు. కానీ శివసేన స్థానంలోకి జనసేన వచ్చింది. అసలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కడాకంటిగా చెప్తున్నాడు అసలు హిందువుల కోసము. అతన్ని చూస్తే ప్రస్తుతం బాల్ ఠాక్రేని చూసినట్లు అనిపిస్తుంది. అతను రాజకీయ ఉద్దేశంగా, రాజకీయ లాభం కోసం ఆ విధంగా మాట్లాడుతుంటే అది మొత్తం పక్కన పెడితే మాత్రము శివసేన ఇప్పుడు హిందువుల కోసం మాట్లాడుతున్న పార్టీగా పక్కన పడింది. ఆ స్థానంలోకి జనసేన వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా చూడండి, బహిరంగంగా ఇక్కడ దేవాలయాలపై దాడులు జరిగిన బహిరంగంగా ఖండిస్తుండు. హిందువులపై దాడులు జరిగిన ఒక హిందుత్వ యోధుడుగా అతను మారిపోవడం జరిగింది. ఏంటంటే ఇది సౌత్ నుంచి ఒక హిందుత్వ యోధిగా అతను మారిపోవడం జరిగింది. శివసేన స్థానంలోకి క్లియర్గా జనసేన వచ్చింది. అసలు బాల్ ఠాక్రే ఎంత గొప్ప వ్యక్తి. అసలు వ్యక్తిని అసలు సొంత కొడుకే అసలు ఆ ఉద్దేశాలను పక్కన పెట్టి పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడో అప్పుడే ఆ పార్టీపై హిందువులకు అసలు విశ్వాసం లేకుండా పోయింది. అందుకోసమనే ఘోరమైన అవమానం జరిగింది ఆ పార్టీకి. పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా నేను అనుకుంటున్న బాల్ ఠాక్రేకు వచ్చే ఎంత పేరు వచ్చిందో అంత పేరును కూడా పవన్ కళ్యాణ్ సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతని రాజకీయ పరంగా ఏదైనా ఆశ ఉంటే అది పక్క వేరే మ్యాటర్, కానీ బాల్ ఠాక్రే ఉద్దేశాలే మనకు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా శివసేన అసలు పొత్తు లేకుంటేనే మంచిదిరా బాబా అని అనుకుంటున్నారు. శివసేన కాస్త ప్రస్తుతం మియాసేనగా మారిందని అంటారు. శివసేనని ఈ విధంగా కూడా ట్రోల్ చేస్తుంటారు. మియాసేన, అది శివసేన కాదు మియాసేన అని. ఆ విధంగా ఇప్పుడు బీజేపీకి శివసేన ఇంతకుముందు ఏ విధంగా ధైర్యంగా ఉండేదో ఆ ధైర్యాన్ని ఇప్పుడు జనసేన ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఆ రూపంలో నరేంద్ర మోడీకి ఇస్తుండు. ఇప్పుడు జనసేన బీజేపీ చాలా మంచి స్నేహితులుగా ఉన్నారు అసలు.